గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. కొంచెం బిజీగా ఉన్నాను సార్, మాట్లాడుతూ ఉండండి, నేను జాయిన్ అవుతాను. రాజేష్ సార్ వచ్చే వరకు కొంచెం డిస్కషన్ పెట్టండి, నేను జాయిన్ అవుతాను సార్. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ ఎవ్రీబడి. మెయిన్ గా మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లుగానే ప్రతి సార్ రాజేష్ సార్ చెప్తూ ఉంటారు, మనం మెయిన్ గా మీటింగ్ పెట్టుకున్నదే ఇక్కడ. ఈ మీటింగ్ లో ఫస్ట్ మనం గమనించాల్సింది, ఎవరు కూడా సిస్టమ్ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. బాగా గమనించండి, సిస్టమ్ యొక్క ప్రతినిధులు ఎవరు లేరు. అందరితో పాటు కమ్యూనిటీలో ఒక భాగంగా ఉన్నటువంటి పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నాం. సిస్టమ్ నుంచి డైరెక్ట్ గా ఇంటరాక్షన్ అనేది ఇక్కడ ఎవరికి లేదు సార్, ముందుగా అది గమనించాలి. మీటింగ్ మనం ఎందుకు నడుపుకుంటున్నాం అంటే, మీటింగ్ కావాలన్నారు కాబట్టి రాజేష్ సార్ చెప్తా ఉంటారు. అదేవిధంగా పీవీసీ మెటీరియల్ జరిగే మార్పులు ఏవైనా ఉంటే గానీ, అప్డేట్ ఏదైనా ఉంటే గానీ, మనకు మధ్య సహాయం చేసుకునేటువంటి మాటలు తీరుగా గానీ, ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మనకు తెలిసిన జ్ఞానంతో ప్రాక్టికల్ గా ట్రస్ట్ వ్యాలెట్లు ఎలాంటి మనం పనులు చేసుకోవాలి, ఆప్షన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి, పరస్పరం సహకారం అందించుకోవడానికి నిర్వహించబడేటువంటి మీటింగ్ మాత్రమే ఇది. ఒక బిజినెస్ అనుకుంటే ఇది ఫైనాన్షియల్ కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఎవరెవరి బిజినెస్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళ డెసిషన్ మేరకు నడుస్తూ ఉంటది. ఇక్కడ ఒక్కరు చెప్పారని, ఇంకొకరు చెప్పారని, ఆయన చెప్పారని కాదు. వాళ్ళంతటి వాళ్ళుగా, ఇది డబ్బుల విషయం సార్ కాబట్టి వాళ్ళంతటి వాళ్ళుగా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ లో పెట్టుబడి పెట్టే విధానంలో తీసుకుంటే, క్రిప్టో కరెన్సీ గురించి అనేక విషయాలు చర్చించుకోవడానికి పెట్టుకున్నటువంటి మీటింగ్ ఇది. క్రిప్టో కరెన్సీ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, బయట మార్కెట్ ఎలా ఉంది, ప్రపంచంలో జరిగేటువంటి కొత్త విషయాలు ఏంటి, టోటల్ గా క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి ఏ చిన్న అంశమైనా, పీవీసీ మెటర్కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి మీటింగ్ ఇది. దీని యొక్క ఉద్దేశం అది. నిన్న మొన్న 2 స్లైడ్లు కూడా వచ్చాయి పీవీసీ మెటర్ గురించి. ఒక వీడియో యూట్యూబ్ లింక్ కూడా వచ్చింది, చూశాను నేను దాన్ని, ఈ రోజు చూశాను దాన్ని. అది గమనిస్తే ఇది అఫిషియల్ గా పీవీసీ మెటా వెబ్సైట్ నుంచి, పీవీసీ మెటా సిస్టమ్ నుంచి వచ్చిన దగ్గర కనబడలేదు నాకు. మన లీడర్ అన్ని విషయాలు క్రోడీకరించి, మన మధ్య ఉన్నటువంటి లీడర్ అన్ని విషయాలు గమనించి క్రోడీకరించి పీవీసీ మెట పైన భరోసాతో చేసినటువంటి వీడియో అది. యూట్యూబ్ లో ఆయన పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ అన్ని మంచి విషయాలు చెప్పారు. అక్కడ డిస్కస్ చేసిన ప్రతి విషయం కూడా పర్ఫెక్ట్ 100% ఫ్యాక్ట్. అది తన అభిప్రాయం అనుకోవచ్చు, పీవీసీ మెటలో జరగబోతున్నటువంటి విషయాలను కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ గా ప్రస్తావించిన అంశాలు తీసుకుంటే, మెయిన్ సెక్యూరిటీ బాగుంది పీవీసీ మెటలో. మంచి డీప్ గా, డెప్త్ గా ఉండేటువంటి సెక్యూరిటీ ఉంది. ఒక లెడ్జర్ మెయింటైన్ చేయబడుతుంది, పబ్లిక్ లెడ్జర్ పైన మెయింటైన్ చేయబడుతుంది అని చెప్పారు అక్కడ. ఈ పబ్లిక్ లెడ్జర్ అన్నది ది ఎంటైర్ వరల్డ్ లో మన ట్రాన్సాక్షన్ అన్నది ఎక్కడైనా చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నుంచి అయినా నీ ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, రికార్డ్ అయి ఉంటది ప్రతి ట్రాన్సాక్షన్. ఇది పక్కా 100% బిఎన్బి బ్లాక్ చైన్ పైన, ఒక పాపులర్ అయినటువంటి బ్లాక్ చైన్ పైన, నమ్మకమైన బ్లాక్ చైన్ పైన నడుస్తున్నటువంటి టోకన్.
సో తద్వారా అన్ని రికార్డెడ్ ఉంటాయి ప్రతి ట్రాన్సాక్షన్. ఒక్క పీవీసీ మెటా ఇతరుల నుంచి అవతల కదిలించినా గానీ అది రికార్డ్ అవుతుంది బ్లాక్ చైన్. సో అక్కడ మెయిన్ గా చెప్పబడింది ఇది ఒక గేమ్ చేంజింగ్ గా మారేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పారు అందులో. నిజమే, అది ఒక గేమ్ చేంజర్ ఎలా ఎప్పుడు అవుతుందంటే ఏంటి గేమ్ చేంజింగ్ అంశాలు ఏంటి అని కూడా చెప్పారు. కమ్యూనిటీ సపోర్ట్ కానివ్వండి, సిస్టమ్ నుంచి కమ్యూనిటీ సపోర్ట్ కానివ్వండి, పీవీసీ మెటలో ఉన్న పొటెన్షియల్ ఆ గేమ్ చేంజింగ్ ఆస్పెక్ట్లు ఏమేమి ఉన్నాయంటే యూటిలిటీ గురించి కానీ, సెక్యూరిటీ కానీ, పీవీసీ మెట సిస్టమ్ వాళ్ళు ఒక విజన్ తోటి, క్లియర్ విజన్ తోటి పనిచేస్తున్న విధానం కానీ, ఆ విజన్ కోసం ఏదైతే వాళ్ళు విజన్ పెట్టుకున్నారో ఆ విజన్ కు దగ్గర అవడానికి అది ఎప్పుడైతే మార్గం రెడీ అవుతుందో అప్పుడు పీవీసీ మెట తన విశ్వరూపం చూపిస్తుంది. అంటే తను అనుకున్న విధానం వేరు సార్. జనరల్ గా క్రిప్టో కరెన్సీ అంటే బయింగ్, సెల్లింగ్, ట్రేడింగ్. కానీ అట్లా లేదు ఇది. మీరు బిట్ కాయిన్ తీసుకోండి, ఈథీరియం తీసుకోండి, సోలానా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కొనడం, అమ్మడం, ఇంత తప్ప క్రిప్టో కరెన్సీలు ఇప్పుడు ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలో వేరే లేవు. ఇక్కడ వచ్చి స్టేకింగ్, ఫార్మింగ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక టార్గెట్ కోసం పనిచేస్తున్నటువంటి అదే విజన్, ఒక విజన్ కోసం పనిచేస్తున్నటువంటి విధానం కనిపిస్తుంది మన పీవీసీ మెట. ఇది క్వైట్ డిఫరెంట్ గా ఉంది. విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మెటావర్స్ లాంచ్ అయినప్పుడు జరిగేటువంటి పర్యవసనాలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ, ఎంటర్టైన్మెంట్ లో కానీ, ఇవన్నీ కూడా చాలా వినూత్నంగా ఉంటాయి సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా చేంజ్ అయిపోతాయి. ఎంటైర్ చేంజింగ్ లో ఒక ప్రధాన పాత్రకు పోషించే విధంగా పీవీసీ మెట వెళ్తుంది సార్ మెటావర్స్ లో. ఇది దీని విలువ ఇప్పుడు తెలియదు మనకి. దీని విలువ ఇప్పుడు ఎవరు కానీ అర్థం చేసుకోలేరు. బికాస్ ఆఫ్ రేట్ గురించి చూస్తున్నారు కాబట్టి పీవీసీ మెట ఒక సాధారణంగా బయట మనకు కనిపించేటువంటి క్రిప్టో కరెన్సీలు ఎలా ఉన్నాయో దాంతో ఇమాజినేషన్ కంపారిజన్ చేసుకొని అలా లేదే. అవి అంతా కూడా బయింగ్ అండ్ సెల్లింగ్, ఒక బిజినెస్ పర్పస్, ఒక ట్రేడింగ్ పర్పస్ గా నడుస్తున్నటువంటి చలామణి అవుతున్నటువంటి కాయిన్స్, టోకన్స్. బట్ అలా కాదు, ఇది అలానే అయి ఉంటాయి. ఎప్పుడో లిస్ట్ అయి ఉండేది, ఎప్పుడో డీసెంట్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిపోయేది. బైనాన్స్ టాప్ మోస్ట్ పాపులర్ ఎక్స్చేంజ్ లో కొంత పీవీసీ మెట లాంచ్ అయిన 6 months కే తీసుకొచ్చేవాళ్ళు. సో ఓన్ బ్లాక్ చైన్ కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. టోకన్ నుంచి కాయిన్ మారాలంటే ఓన్ బ్లాక్ చైన్ కావాలి. అది కూడా జరిగే పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ట్రేడింగ్ కూడా మంచి వాల్యూమ్ లో 24 hours వాల్యూమ్ లో మంచి గౌరవప్రదమైనటువంటి ట్రేడింగ్ కనిపిస్తుంది. వాల్యూమ్ కూడా ట్రేడింగ్ సంబంధించిన ప్లేయర్స్ అన్ని కూడా ఆ జతలు అన్ని కూడా క్రియేట్ అయి ఉన్నాయి. లిక్విడిటీకి ఢోకా లేదు, ఎటువంటి భయాందోళన లేవు లిక్విడిటీ విషయంలో కూడా. ఎందుకంటే ఎంత సెల్లింగ్ జరిగినా, ఎంత స్వాపింగ్ చేసినా కానీ లిక్విడిటీ ఉంది కాబట్టి ఇది అవుతా ఉంది. ఎంత ఫార్మింగ్ చేసినా, ట్రేడింగ్ చేసినా ఏం చేసినా కానీ లిక్విడిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉంచుతున్నారు. భవిష్యత్తులో ఒకవేళ టోకన్ రేట్ పెరిగినా కానీ పెరిగిన తర్వాత జరిగేటువంటి విషయం మనకు తెలుసు. ఎవ్రీబడి సెల్లింగ్ లోకి వస్తారు కాబట్టి, ఆ సెల్లింగ్ పొజిషన్ లోకి వస్తారు కాబట్టి సిస్టమ్ తెలుసు అది. అందుకు కూడా సిస్టమ్ లిక్విడిటీని సిద్ధపరిచే రెడీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను 100%. ఇప్పుడు మన ముందర ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సిస్టమ్ ప్రాజెక్ట్ లో ఉన్న విషయాలన్నీ కూడా అవసరాన్ని బట్టి నీ వ్యాలెట్ కి, నీ యొక్క బిజినెస్ విధానాన్ని బట్టి, నీ ఆలోచనలు బట్టి ఒక్కొక్కరు, నా ఆలోచనలు బట్టి నేను వెళ్తాను, ఇంకొక రాజేష్ సార్ ఆలోచన బట్టి ఆయన వెళ్తాడు. ఒక్కొక్కరు ఆలోచనలు బట్టి ఒక్కొక్కరు వ్యవహరిస్తూ ఉంటారు సార్. అది సమయానుకూలంగా వాళ్ళ యొక్క ఆలోచనల విధానాన్ని బట్టి బిజినెస్ బిల్డప్, బిజినెస్ ని స్టేబుల్ గా ఉంచుకోవడమా, కొత్త పర్సన్స్ ఇంట్రొడ్యూస్ చేసుకోవడమా,
ఇవన్నీ జరుగుతా ఉంటాయి. యాక్టివిటీ జరుగుతా ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ మైండ్‌లో ఏదైతే కనిపిస్తదో పీవీసీ మీట ప్రాజెక్ట్ పైన, బిజినెస్ పైన వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి పీవీసీ మీటలో జర్నీ అనేది కొనసాగుతా ఉంటది. ఒక్కొక్కరిది ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే. నా జర్నీ ఒక డిఫరెంట్‌గా ఉంటది. రాజేష్ సార్ జర్నీ ఒక డిఫరెంట్‌గా ఉంటది. ఆయన ఆలోచన విధానం వేరు. నా ఆలోచన విధానం. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కొంతమంది నెగెటివ్‌లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రెజెంట్ నడుస్తున్నటువంటి సిట్యుయేషన్‌ని అర్థం కాక ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో తెలియక అండర్ ఎస్టిమేట్ చేసుకొని కొంతమంది నెగెటివ్‌లోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, గొడుగు ఉంది మన దగ్గర. గొడుగు ఎప్పుడు వాడతాం? వర్షం పడినప్పుడు వాడతాం. మరీ ఎక్కువ వర్షం పడినప్పుడు, ఎక్కువ వర్షం పడినప్పుడు గొడుగు కూడా పనిచేయదు ఒక్కోసారి. అప్పటి వరకు గొడుగుతో పని చేసింది, ఓకే, గొడుగు నడిచింది. మరీ ఎక్కువ గాలివాన వచ్చినప్పుడు, వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు గొడుగుని తీసి పక్కన పెట్టి షెల్టర్ ఎత్తుక్కోవాలి. షెల్టర్ కింద తలదాచుకొని వర్షం తగ్గినాక, వర్షం యొక్క ప్రభావం మందగించిన తర్వాత నువ్వు గమ్యస్థానానికి చేరుకో. ఎట్లయినా సరే నువ్వు ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వచ్చేటువంటి ఈ మధ్యలో వర్షం రావచ్చు, రాళ్ళ వర్షం పడవచ్చు, వడగండ్ల వాన పడవచ్చు, తుఫానే రావచ్చు, ఏదొచ్చినా గానీ ఆ వచ్చినటువంటి ఆ ఇంటికి వెళ్ళేటువంటి మార్గంలో వచ్చేటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారాలి. పరిస్థితులకు అనుగుణంగా నీ జర్నీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. గొడుగు ఎప్పుడు వాడాలి, ఎప్పుడు నేను ఒక షెల్టర్ కిందకి వెళ్ళాలి. చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడు నేను ఆ షెల్టర్ కింద అయిన తర్వాత నేను ఎప్పుడు బయలుదేరాలి, బయలుదేరి నడిచేటువంటి వాతావరణం కనిపిస్తుందా, లేదా బై ఆటోనా, బై బస్సా, నడిచేటువంటి వాతావరణం లేకపోతే నీ జర్నీ మార్చుకోవాలి. బస్సు ఎక్కడము, ఆటో ఎక్కడము, రిక్షా ఎక్కడము, ఏదో ఒకటి చేయాలి. మొత్తానికి నువ్వు చేరాల్సింది నీ ఇంటికి చేరాలి. నీ ఇంటికి చేరే మార్గంలో వచ్చేటువంటి ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు, ఎట్లా యూస్ చేసుకుంటావు, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు, నీ దగ్గర నీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నువ్వు ఎట్లా యూస్ చేసుకుంటావు అన్నది ప్రధానమైన అంశం సార్. ఒకటి, ఒక పాజిటివ్ సానుకూల దృక్పథంతో ఆలోచించేటువంటి వ్యక్తి ఏం జరిగినా కానీ అతని యొక్క మైండ్ లో స్థిరత్వం ఉంటుంది కాబట్టి చలించదు, చలించబోడు కూడా. అట్లుంటది ఒక్కొక్కరి. ఆ, కొంతమంది వేవరింగ్ మైండ్ సెట్ ఉంటది. ఒక్కొక్కసారి పాజిటివ్ లో 2 రోజులు ఉంటారు, తర్వాత నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ పాజిటివ్ లోకి వస్తారు, మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు, ఇట్లుంటారు. కొంతమంది పూర్తిగా నెగిటివ్ లోనే ఉండిపోతారు. వాళ్ళు ఏం చేయలేరు, ఏం చేయరు, వాస్తవాలు తెలుసుకోరు, ఏం జరుగుతుందని కూడా తెలుసుకున్నటువంటి ఆ జిజ్ఞాస కూడా వాళ్ళకు ఉండదు. నేను అంటాను సార్, నేనేమంటానంటే కనీసం పీవీసీ మెటాలో ఏ మూలైనా అంతో ఎంతో నీకు కాన్ఫిడెన్స్ ఉంటే బిజినెస్ ఆపండి సార్. నా అడ్వైజ్, మీరు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. నా సలహా అంతే, నా సలహాగా తీసుకోండి. అంతో ఇంత ఏ మూలైనా మీకు కొంచెం ఒక నమ్మకం అనే ఒక విధానం కనిపిస్తే పీవీసీ మెటతో జర్నీ ఆపద్దండి. ఏదైనా సాధ్యం సార్. నేను ఒకటి చెప్తాను, పీవీసీ మెట మార్కెట్ లోకి ఇంకా రాలేదు. ఫుల్ ప్లేజ్ గా మార్కెట్ చేతిలో లేదు. మార్కెట్ చేతిలోకి వచ్చినప్పుడు నువ్వు ఓకే, నువ్వు చెప్పింది నువ్వు ఊహించవచ్చు, నువ్వు చెప్పింది ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ స్టిల్ సిస్టమ్ చేతిలోనే ఉంది. దీని డెవలప్మెంట్ అంతా కూడా దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఎప్పుడు రేట్ పెంచాలి, చాలా మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. పీవీసీ మెట సిస్టమ్ మార్కెట్ లో ఒక రేట్ ఉంది, లోపలికి ఒక రేట్ ఉంది, కమ్యూనిటీకి తగ్గట్టుగా లోపల తీసుకొచ్చినప్పుడు ఒక రేటు పెట్టింది అంటే చూసాం మనం. సో ఎనీథింగ్ పాసిబుల్, సిస్టమ్ చేతుల్లో ఉంది. సో ఏదైనా జరుగుతుంది. ఒక ఆశాభావంతో దయచేసి జర్నీ చేయండి. లేదు మీరు చెప్పేంత ట్రాష్, ఇదంతా ట్రాష్ అనుకుంటే అది మీ డెసిషన్ సార్.
అది మీ ఓన్ డెసిషన్, మీరు తీసుకోవాల్సి ఉంటుంది. జీవితం అంతా కూడా ఎక్కడ ఎవరు లైఫ్ తీసుకున్నా కానీ మనిషి అన్న వాడికి జీవిత ప్రయాణం అనేది నమ్మకం పైన నడుస్తూ ఉంటుంది సార్. మీకు నేను చిన్నవాడిని, మీకు అందరికి అన్ని విషయాలు తెలుసు పెద్దవాళ్ళకి. ఆ నమ్మకం ఏ మూలైనా ఉంటే సిస్టంతో మాత్రం విడి వెళ్ళిపోకుండా, బయట వెళ్ళిపోకుండా కలిసి జర్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. వచ్చేటువంటి టెక్నాలజీ, సిస్టమ్ తీసుకురాబోతున్న టెక్నాలజీ, సిస్టమ్ పనిచేస్తున్నటువంటి ఆ టెక్నాలజీ ప్రపంచంలో ముందుకు వచ్చినప్పుడు తెలుస్తుంది పీవీసీ మెటా సత్తా ఏంటని. అంతవరకు మనం ఎస్టిమేట్ చేయలేము, గెస్ చేయలేము, ఏమి ఇమాజిన్ కూడా చేయలేము. అలాంటి స్థితిలో పెద్దగా ఆలోచించలేకపోవడం వల్ల నెగిటివ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. బ్రాడ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి సార్ దయచేసి. థింక్ బిగ్ అంటారు, పెద్దగా ఆలోచించాలి, గెస్ చేయాలి. చేయలేకపోయినా కూడా ఇలాంటి వాతావరణం రావచ్చు అని ఒక భావనతో ముందుకెళ్ళాలి. అది రిస్క్ అయినా కానీ వెళ్ళాలి. రిస్క్ అయినప్పుడు ఒకవేళ రిస్క్ ఉందంటే రిస్కే తీసుకోవాలి. క్రిప్టో కరెన్సీ అన్నప్పుడు ఈ టెక్నాలజీ బేస్డ్ సార్. ఒక మనిషి చేత నిర్మితం అయ్యేటువంటి రేట్, ఫిక్స్ అయ్యేటువంటి రేట్ కాదు. బీటీసీ అనుకోండి, బీటీసీ సతోషి నకమోటో ఏమన్నా దాన్ని కంట్రోల్ చేస్తున్నాడా? లేదు. ఇది ఒక టెక్నాలజీ బేస్ పైన కమ్యూనిటీ బేస్డ్ మార్కెట్ అధీనంలో ఉంది. క్రిప్టో కరెన్సీ అంతే. సో ఏదైనా జరగచ్చు, గిమ్మిరి అవుతాయి, ఓల్డ్ బండ్లు అవుతాయి అంటారు కదా, అట్లా ఉంటాయి విధానాలు. సిస్టమ్ తీసుకొచ్చేటువంటి విధానాల్లో ఈ ఇప్పుడు మన గ్రంథి శ్రీనివాసరావు సార్ మొన్న ఒక క్వశ్చన్ అడిగారు, డిపి విషయం 3 times ఛాన్స్ ఇచ్చి తర్వాత దాన్ని ఎందుకు పక్కన పెట్టారని. రీజన్ లేకపోలేదు. అది కూడా డిపి అన్న విషయం అంటానే నాకు తెలిసి అది మెటావర్స్ సంబంధించిన విధంగా యూజ్ చేసే విధంగానే కనిపిస్తుంది సార్. డిపి సంబంధించిన ప్రతి అంశం కూడా మెటావర్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, pvcmet.io లో ఎప్పుడైతే మెటావర్స్ రన్ చేయడానికి అవకాశం వస్తుందో, ఈ డిపికి సంబంధించిన ప్రతిదీ కూడా, ప్రతి వ్యాలెట్ లో ఉన్నటువంటి ఈ యొక్క రివార్డ్స్ అంతా కూడా యూజ్ కేసులోకి వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఆ వాల్యూస్ అంతా కూడా ఎక్కడైతే మనం డిపిలు యూజ్ చేసామో అవన్నీ కూడా యూజ్ కేసు తీసుకొచ్చేది మెటావర్స్ లో అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తే ఫేస్బుక్ అధినేత కానీ, సో పెద్ద మెటావర్స్ కోసం పనిచేసి, మైక్రోసాఫ్ట్ కూడా మెటావర్స్ కోసం పనిచేస్తుంది. అవన్నీ కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెచ్చించి మెటావర్స్ ని అభివృద్ధి చేస్తున్నాయి. సో మెటావర్స్ అభివృద్ధి చేసినప్పుడు ఆ ప్రపంచం వేరే. అంటే ఇప్పుడు మనకు తెలియదు కదా ఆ విషయము. మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు మనం దాన్ని యూజ్ చేసేటప్పుడు అబ్బా ఇంత బాగుందా. సో ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? చాలా ఈజీ అయిపోతుంది, సింప్లిఫై అయిపోతుంది లైఫ్ జర్నీ అన్నది. అది మాటల్లో చెప్పలేం సార్. చాలా సింప్లిఫై అవుతుంది. నీ డైలీ యాక్టివిటీ ఏదైతే ఉందో, నీ లైఫ్ లో ప్రతిరోజు నీ దినచర్యలో ప్రతి మానవుడు అన్నవాడికి దినచర్యలో జరిగే ప్రతి అంశం కూడా సింప్లిఫై అయిపోతుంది మెటావర్స్ లో. ఇంకా ఇంతకన్నా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి, అన్ని యాక్టివిటీస్ సింప్లిఫై అవుతాయి. వర్చువల్ ల్యాండ్ బయింగ్ అని మెటావర్స్ అన్నప్పుడు, వర్చువల్ ల్యాండ్ పీవీసీ మెటా మెయిన్ గా వైట్ పేపర్ లో కూడా అదే చెప్తుంది. వర్చువల్ ల్యాండ్ బయింగ్, గేమింగ్ అనేది ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ అనేది ఆడుకోవడం కాదు, కంప్యూటర్ లో కూర్చొని. గేమింగ్ లో ఆడటం వల్ల అక్కడ నీకు ఆదాయం, అది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్, ఒక కైండ్ ఆఫ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. అది దాని డిజైనింగ్ వేరా. అది అన్ని మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, డే బై డే అది వచ్చినప్పుడు, లాంచ్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి. మెయిన్ గా పీవీసీ మెటా తీసుకురాబోతున్న మేజర్ విధానం అనుకుంటే యూజ్ కేస్ సార్.
పీవీసీ మెటతో యూ కెన్ బై ఎనీథింగ్. ఇవాళ రూపాయితో మనం ఎట్లా బై చేస్తున్నామో పీవీసీ మెటతో ఆ విధంగా ప్రతిదీ కూడా బై చేయొచ్చు. ఆన్లైన్ బిజినెస్ లో, ఆన్లైన్ షాపింగ్ లో కానీ, ఇవన్నీ రిటైలింగ్ సెక్షన్ లో ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా పీవీసీ మెటల్ చేయొచ్చు, చేసేటువంటి విధానం కనిపిస్తుంది. అదే వాళ్ళు పనిచేసేటువంటి విధానం ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ చేతుల్లో పవర్ పెడుతున్నారు. ఆ యూజ్ కేస్ వచ్చినప్పుడు నీ దగ్గర ఎంత పీవీసీ మెటల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కార్ షోరూమ్కి వెళ్ళినప్పుడు కార్ షోరూమ్ లో అప్పటికి నాకు తెలిసి ఇంకా మాక్సిమం 3-4 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ క్రిప్టో యాక్సెప్టెడ్ అనేసి ప్రతి చోట, ప్రతి షోరూమ్ లో, ప్రతి ఆన్లైన్ బిజినెస్ లో అంతా కూడా క్రిప్టో అనేది యాక్సెప్టెన్సీ వచ్చేస్తుంది. సో క్రిప్టో వ్యాలెట్ లో ఉండాలి సార్, 100% ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. ఎందుకంటే దానికి పూర్తిగా 100% వాస్తవ రేఖలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు మన భారతదేశం కూడా, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా క్రిప్టో కరెన్సీ స్టేబుల్ కాయిన్ తీసుకురావడం అనేది ఇంతకన్నా సాక్ష్యం మనకేం కావాలి. సో నువ్వు రూపాయితో కాకుండా ఆర్క్ టోకన్, ఇండియన్ గవర్నమెంట్ ఆర్బీఐ చేత చలామణి అవుతున్నటువంటి రూపాయే కాకుండా ఆర్బీఐ నిర్వహించేటువంటి ఆర్క్ టోకన్, ఏఆర్సి టోకన్ తో కూడా నువ్వు పర్చేజింగ్ చేయబోతున్నావు. నీ దైనందిన జీవితాల్లో నువ్వు గవర్నమెంట్ ద్వారా అధికారికంగా ప్రకటించబడిన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన స్టేబుల్ కాయిన్ ని, డిజిటల్ కాయిన్ ని మనం వాడబోతున్నాం సార్. అది జూలై వరకు వాళ్ళు చెప్పారు. సో ఈ మధ్య కాలంలో మార్చ్ 2026 ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నారు. ఫస్ట్ క్వార్టర్ అంటే 3 months. మార్చ్ పైన జూలైకి అంతా కూడా లాంచ్ చేసేటువంటి విధానం కనిపిస్తుంది. సో డిజిటలైజ్డ్ ఇండియాని మనం చూడబోతున్నాం. సో ఆర్క్ టోకెన్ స్టేబుల్ కాయిన్ తో నువ్వు ప్రతిదీ కొన్నప్పుడు ₹1 ఈజ్ ఈక్వల్ టు 1 ఏఆర్సి. అలాంటప్పుడు ఏ క్రిప్టో కరెన్సీ అయినా యాక్సెప్టింగ్ కిందకి వచ్చేస్తుంది భారతదేశంలో. నువ్వు స్టేబుల్ కాయిన్ నువ్వు ఏఆర్సి యాక్సెప్ట్ చేసినప్పుడు యూఎస్డిటీ ఎందుకు యాక్సెప్ట్ చేయడం? ఏ ఒక కార్ షోరూమ్ అనుకోండి, కారు కొనడానికి వెళ్ళినప్పుడు ఏఆర్సి టోకెన్ కంపల్సరీ యూజ్ చేస్తాం అక్కడ. ఎందుకంటే అది అధికారికంగా ప్రకటించబడినటువంటి టోకెన్, స్టేబుల్ కాయిన్. సాక్షాత్తు భారతదేశం తీసుకొచ్చినటువంటి కాయిన్, అది టోకెన్. అది యూజ్ చేస్తున్నప్పుడు యూఎస్డిటీ కూడా యూజ్ చేయబడుతుంది, యూఎస్డిసి యూజ్ చేయబడుతుంది. యూఎస్డిటీ, ఏఆర్సి, ఈ డాలర్స్ అన్ని కూడా ఎట్లా వస్తాయి? నీ దగ్గర ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీని స్వాప్ చేసుకుంటావు, దాన్ని స్వాప్ చేసి డాలర్స్ గా మార్చుకుంటావు, ఏఆర్సి టోకెన్ గా మార్చుకుంటావు. సో అక్కడ ఏదైతే నువ్వు కార్ షోరూమ్ లో వాళ్ళు బయింగ్ రెడీగా గా పెట్టుకున్నటువంటి ఆ డాలర్సా లేకుంటే ఏఆర్సి టోకెనా, ఏదైనా డైరెక్ట్ క్రిప్టోనా, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్రిప్టోగా అనుకున్నప్పుడు కూడా బీటీసీతో బయింగ్ చేయొచ్చు. ఓన్లీ బీటీసీతో, ఓన్లీ సొనాలతో మాత్రమే ఇక్కడ బయింగ్ జరుగుతుంది అన్నప్పుడు నీ దగ్గర ఉన్న పీవీసీ మెటా నువ్వు ఈజీగా స్వాప్ చేసుకుని బీటీసీకి వెళ్తావా వెళ్ళు, సొలానాకి వెళ్తావా వెళ్ళు. సో ఎట్లాంటి ఇంటరప్షన్ లేకుండా నీ అదే ట్రాన్స్పరెన్సీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పీవీసీ మెటాలో ఉన్నాయి. నువ్వు ఇప్పుడైనా కానీ ఏ టోకెన్ లోకైనా నువ్వు బయింగ్ వెళ్ళొచ్చు, స్వాప్ అవ్వచ్చు. అది అన్ని టోకెన్ కి సాధ్యం కాదు సార్. కొన్ని స్వాప్ అవ్వు, పీవీసీ మెటా అవుతుంది. అదొక సక్సెస్ పీవీసీ మెటా జర్నీలో, పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో అది చాలా పెద్ద సక్సెస్. యాక్సెప్టెన్సీ అంటారు. అదర్ క్రిప్టో కరెన్సీలో యాక్సెప్టెన్సీ రావడం అన్నది అదొక మైల్ రాయి అనుకోండి. లాంచ్ అయినా ప్రాజెక్ట్, లాంచ్ అయినా పీవీసీ మెటా ప్రాజెక్ట్ లాంచ్ అయినా ఈ 3.5-4 years దగ్గర ఈ టైంలో మంచి సక్సెస్ ని తీసుకొచ్చింది. అంటే నీకు నాకు కనబడవు, అవి టెక్నికల్ గా జరిగేటువంటి విషయాలు నీకు నాకు కనబడవు. మనకు కనిపించేది పీవీసీ మెటా ఏ ధరలో ఉంది అన్నది మాత్రమే మనం చూస్తున్నాం. ఈ 3 సంవత్సరాలుగా ఇంతే ఉందా అన్నదే మనం చూస్తున్నాం. కానీ బ్యాక్ ఎండ్ లో
టెక్నికల్ గా జరగాల్సిన ప్రతి వర్క్ ని వాళ్ళు 93%, మొన్న ఎవరో చెప్పారు 93% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది, ఓన్లీ 7% ఆఫ్ ది వర్క్ పెండింగ్ ఉందని. భవిష్యత్తులో వాళ్ళు చేపట్టబోతున్న ప్రతి అంశానికి మార్గాన్ని రెడీ చేసుకుంటున్నారు సార్. సో సిస్టమ్ ఆల్వేస్ చాలా సార్లు అప్డేట్ లోకి వెళ్ళింది, ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ ఆన్ అప్డేట్ లోనే ఉంది. ఇంత అప్డేట్ ఎందుకు జరుగుతోంది, ఇన్ని మార్పులు ఎందుకు చేయాల్సి వస్తుందంటే బ్యాక్ ఎండ్ లో జరుగుతున్నటువంటి భవిష్యత్తు ప్రణాళిక కోసం జరుగుతున్నటువంటి నిర్విరామంగా జరుగుతున్నటువంటి టెక్నికల్ అప్డేట్స్ అవి. ఇవన్నీ మనం స్వాగతించాలి, కొంచెం పేషెన్స్ గా ఉండాలి. ఇప్పుడు నేను కూడా 3-4 డేస్ అయింది నేను విత్డ్రా పెట్టి, సెల్ అవుట్ పెట్టి రాలేదు, బట్ నాకు వరీ లేదు. ఏదో సంథింగ్ అబ్స్టకల్స్ ఉంటేనే కదా అది పెండింగ్ పడింది, లేకపోతే సాఫీకి తిరిగేటువంటి 0.1 కింద మనం సెల్ అవుట్ జరిగితే వెంటనే క్రెడిట్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు కావట్లేదు అంటే ఏదో ఒకటి రీజన్ ఉంది కదా సార్. 100% అది టెక్నికల్ ఎర్రరా, లేకపోతే ఏదైనా వర్క్ జరుగుతా ఉందా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి లిక్విడిటీ ఇష్యూనా, ఏదో ఒక రీజన్ ఉంది కాబట్టి అక్కడ. లేకుంటే పీటీపీ ఆప్షన్ లో అవతల పర్సన్ మనకు ఉన్నటువంటి పియర్ టు పియర్ అన్నప్పుడు అదర్ పర్సన్ రెడీగా ఉన్నారా లేక ఫార్మింగ్ చేసుకున్న రెడీగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోబడతాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏదో ఒక రీజన్ తోటే ఇది డిలే అవుతుంది అన్నది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు అడిగింది డిపి విషయంలో కూడా ఏదో ఒక రీజన్ ఉంది. ఎందుకు 3 times వాడు అప్డేట్ ఎక్స్టెన్షన్ చేసి చేసుకోండి ఇంకా అవకాశం ఇచ్చి మళ్ళీ ఒక 15 రోజులు అవకాశం ఇచ్చి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. ప్రతిదాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూడకూడదు. కానీ అక్కడ ఎందుకు బ్రేక్ పడింది, ఫుల్ స్టాప్ పడింది, చేయాల్సిన పనిని ఆపేశారు. ఎన్ని పనులు ఆపలేదు ఇప్పటి వరకు చూడండి. బర్నింగ్ ఆపారా, ఏదో డిపి ఎన్నో రకాలుగా డిపిలు మలచాల్సి ఉంది. ఆ డిపి ప్రోగ్రామ్ లో కూడా చాలా ఆబ్స్టకల్స్ ఉన్నాయా, ఫుల్ స్టాప్స్ ఉన్నాయా? సో ఇవి రెండు మాత్రం గుర్తొచ్చాయి. ఇట్లా ఉన్నాయి. కానీ ఒక రీజన్ కోసం, ఒక ఉద్దేశపూర్వకంగానే అవన్నీ కూడా తాత్కాలికంగా టెంపరవరీగా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి విత్డ్రావల్స్ కానీ యాడ్ ఫార్మింగ్ చేసేటప్పుడు కూడా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా అన్ని కూడా క్లియర్ అవుతాయి సార్. ఇది ఆ వీడియో గురించి అడిగారు కదా, వీడియోలో మనం అన్ని విషయాలు మాట్లాడుకున్నాం సార్. ప్రతి విషయం కూడా మనం మాట్లాడుకున్న విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. కొత్త అంశాలు అయితే ఏమి లేవు. ఒక భరోసా అయితే ఇచ్చారు, ఫ్యూచర్ లో మంచి ఫ్యూచర్ ఉంది, పొటెన్షియల్ ఉంది అన్న భరోసా మాత్రం ఇచ్చారు. సో అది విషయం. థ్యాంక్ యూ సార్. రాజా సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఎస్, వండర్ఫుల్. మరి చాలా విషయాలు చెప్పడం జరిగింది, మీరు చాలా సేపు నుంచి వింటున్నాను కూడా. కొద్దిగా మళ్ళీ ఇప్పుడే జస్ట్ ఒక కాల్ వస్తే మళ్ళీ కాల్ అటెండ్ అయ్యాను అంతే. సో మరి పార్ట్నర్స్, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. ఎస్పెషల్ మా సదస్య సార్ అప్పటిదాకా మరి మాట్లాడారు. సో ఇంకా మరి ఏంటి విషయం సార్? అయితే ఇక ఇందాక వీడియో అన్నారు కదా, నిన్న కూడా ఒకళ్ళు మన ఆనంద్ సార్ అడిగినట్టున్నారు. అదేం లేదు సార్. సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నవి ఏం రాబోతున్నవి ఏంటి అనేది అందులో కొంతవరకు అఫీషియల్ కాదు, అది అన్అఫీషియల్. బట్ మన బిగ్ లీడర్స్ మేబీ అది క్రియేటివిటీ చేస్తున్నారు. బట్ ఉన్న విషయాలే పొందుపరిచారనమాట. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వాళ్ళకి, ఎవరైతే ద మేకింగ్. ఓకేనా? సో నేను మనం మీటింగ్లో సేల్ అవుట్ పెట్టాను, బట్ అది రాలేదు. అంటే ఇంకా మీరు అన్నారు కానీ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, కొద్దిగా సేల్ అవుట్ పెట్టినవి మరి లేట్గా వస్తున్నాయి అని. నిజమే. అయితే ఎస్ సార్, మాట్లాడండి సార్. నాకు సార్ రాలేదు సార్, 7-5 రోజులు అవుతాను సార్. సో అది సిస్టమ్ ఆపడం కాదు, బట్ ఏంటంటే మరి లైన్ అంటే ఎక్కువ మంది అంటే చేసుకున్న వాళ్ళలో ముందు చేసుకున్న వాళ్ళకి ముందు పెట్టిన వాళ్ళకి ముందు ఈ విధంగా వస్తూ వెళ్తూ ఉంటాను అనమాట. అందుకని డోంట్ వరీ, సెన్స్ అవసరం లేదు. అయితే టోకెన్ స్టేకింగ్ లో విత్డ్రాల్ పెట్టిన వాళ్ళకి నిన్న రిలీజ్ అయ్యాయి. టోకెన్ స్టేకింగ్ పెట్టాము. ఎవరో మన దగ్గర కూడా అడిగినట్టున్నారు కదా, ఎవరో నాకు పర్సనల్ అడిగిరా, మరి ఇక్కడ మీటింగ్లో అడిగిరా ఐడియా లేదు. బట్ మేబీ నేను అనుకుంటున్నాను పర్సనల్ అడిగినట్టున్నారు. బట్ ఇక్కడ అంటే
ఇది టోకెన్ స్టేకింగ్ లో 100 విత్డ్రాల్ పెట్టుకుంటారు కదా, 21 తారీఖు నుంచి రాలేదు సార్. 21 డేట్ సార్ వచ్చినాయి, నిన్న వచ్చినాయి సార్, నిన్న వచ్చినాయి డేట్. నిన్న వచ్చినాయి. అదే నిన్న మీరు చెప్పలేదు, నా ఫ్రెండ్స్ వచ్చినాయి, నేను కూడా మర్చిపోయాను ఇట్లా. సార్ సో అందుకే మీరు మొన్న అడిగినట్టున్నారు నన్ను, గుర్తుందా? మొన్న సార్ ఇంకా రాలేవు అని చెప్పేసి మీరే అడిగినారు అనుకుంటా, ఇంకిద్దరు ముగ్గురు కూడా అడిగారు. వస్తే 2-3 రోజులు అని చెప్పాను, అది నిన్న వచ్చినాయి. సార్ ఓకే సార్. ఓకేనా? సో చెప్పండి మరి పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు? అందరూ ఎలా ఉన్నారు? వస్తాయి సార్, ఒక్కొక్కటి స్థిరంగా వస్తూనే ఉంటాయి, అన్నీ క్లియర్ అవుతాయి. మరి వేద్దాం. సో ఇందాక చెప్పుకున్నట్టుగా మరి మన చంద్రశేఖర్ మాటల్లో, సో నడుద్దాం ఉందాం అలా, మనం వెళ్తూ ఉండాలి. టోకెన్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే. సో కువైట్లో చలి చాలా ఎక్కువ ఉంది. ఈరోజు 10లోకి వచ్చింది. మనకి ఇండియాలో 19 అయితే ఇక్కడ చలి 10 ఉంది, 10లో ఉంది. నేను కూడా నిజంగానే చెద్దరికప్పు మాట్లాడుతున్నాను, అంటే చెద్దరికప్పు అంత చలి ఉంది ఇప్పుడు. బా, ఇది 100 అయిందేమో. ఈరోజు సేల్ అవుట్ పెడదామని ఇక్కడికి వచ్చాను, బట్ ఇక్కడ ఇంకేం అవ్వలేదు. ఓకే, సో దీన్ని మనకేమో చలి పెడుతుంది, ఫోన్కి ఏమో వేడి అవుతుంది పాపం. ఓకే, దీంట్లో నిన్న 50 విత్డ్రాల్ పెట్టాలనుకున్నాం, $50. సో ఇప్పుడు పెట్టేద్దాం. నిన్న 18 గంటలేమో చూపించింది, ఇందులోనే దాంట్లోనే ఐడియా లేదు, చూద్దాం ఒకసారి చూస్తే ఏర్పడుతుంది. టోకెన్ స్టేకింగ్ .io. కనెక్ట్ అవుతలేదు. ఓకే,
ఓకే 500 విత్డ్రా పెడదాం. 0.1తో పెడదామా? ఓకే ప్రొసీడ్. ఓకే తీసుకుంటుంది $1. ఓకే మరి ఇది ప్రస్తుతం చూడాలా. ఓకే 0.10తో $50 పెట్టాము మనం, అవునా? ఓకే సో ఇప్పుడు 1 మినిట్. పీవీసీ మీద ప్రైస్ చూసారా, కొద్దిగా పెరిగింది, అంటే కొంచెం, అంటే ఏదో పెద్ద ఏదైందని కాదు దాని అర్థం. చూడండి ఇక్కడ మీరు రోజు మనం చూసాము 0.0064 చూసాం కదా, అంటే దగ్గర దగ్గర ఇది 68కి దగ్గరికి వస్తుంది. చూడండి ఇక్కడ. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే పెద్ద మొత్తం మన దగ్గర, అంటే పెద్ద మొత్తంలో కొనుక్కుంటే కనుక ఈ టైంలో కూడా సేల్ చేస్తే కూడా మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. బట్ ఇది 5,000 పీవీసీ మీటర్ 10,000 పీవీసీ మీటర్తో ఏం మనకు బెనిఫిట్ రాదు, ఏం కనబడదు. వచ్చినా కూడా దగ్గర దగ్గర 1 lakh 2 lakh 3 lakh ఎబో వాళ్ళకే ఇప్పుడు వచ్చే బెనిఫిట్ కనబడుతుంది. అంటే 64 ఉన్నప్పుడు కొనుక్కొని దగ్గర దగ్గర ఇప్పుడు 68 అవుతుంది. అంటే ఓన్లీ 4 సెంట్లు, ఇలా 4 సెంట్లు అని కాదు, బట్ 4 పాయింట్స్ ఇట్లా పెరిగినప్పుడు దాని యొక్క బెనిఫిట్ అనేది మరి కనబడుతుంది. ఓకేనా? వేలల్లో ఉంటే లాభం లేదు. వేలలో పీస్ పడడం మన దగ్గర ఉంది, కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అమ్ముకుంటే ఏం రాదు. ఓకేనా? అంటే ఈ విధంగా కూడా మనము బై చేసుకోవచ్చు అనేది, అంటే అర్న్ చేసుకోవడానికి ఇందాకేదో మంచి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు నా చంద్రశేఖర్ సార్ మాట్లాడుతున్నప్పుడు, బట్ అది నేను పూర్తిగా వినలేకపోయాను. అదే టైంలో ఒక కాల్ వచ్చింది అట్లా. సో కొన్నిసార్లు పీవీసీ మీటర్ మనము సేల్ చేయకూడదని కూడా మాట్లాడుకుంటాము. మళ్ళీ పీవీసీ మీటర్ని లాభం పొందటానికి తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కూడా చేస్తాం, ఇలా కూడా చేస్తాం. అంటే అది అవకాశాన్ని బట్టి మారుతుంది. సో ఎగ్జాంపుల్, ఒక గొడుగు విషయంలో ఏదో సంథింగ్ మాట్లాడినప్పుడు నాకు చిన్న కాల్ వచ్చింది. సో గొడుగు అవసరమే అంటే అవసరమే, అవసరం లేదంటే అవసరం లేదు. ఓకేనా? కరెక్ట్గా చెప్పారు కదా, అట్లా అనమాట. సో ఒక్కోసారి ఆ గొడుగు ఉన్నా కూడా పనిచేయదు, అంటే అప్పుడు అవసరం లేదు మనకు. అదేవిధంగా ఇక్కడ మనకు పీవీసీ ఇప్పుడు వేరే ఏ మార్గం ఉంది మనీ అర్న్ చేయడానికి అంటే బై అండ్ సేల్లో మనకు ఆన్ ద స్పాట్లో మనము బై సేల్ చేసుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం బై చేసి సేల్ చేసి సో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి మరి మీకు అవసరం లేకుండా కానీ అమ్ముకోమని చెప్పడం కాదు. అది మనకు మనీ అనేది అవసరం లేకపోతే సో ఎన్ని రోజులు నిలబెట్టుకుంటే అంత మంచిది సార్. ఓకే, 2 రకాలుగా ఉంటుంది. అవసరం లేకపోతే అట్లా. TUFT నిన్న అది $30 ఉండే, ఈ రోజు $40 అయింది. చూడండి ఇక్కడ నిన్న $100 ఉండే. అక్కడ ఎందుకు పెరిగింది, ఏం పెరిగిందని చూస్తే ఇది పెరిగింది సార్, 28% పెరిగింది. ఇది ఎంత?
28% పెరిగినట్టున్నది. రైట్, 28% పెరిగింది సార్ ఇది. అంటే అలాగని చెప్పేసి నేను దీన్ని నేను చూడండి ఇక్కడ ఇలా చూడవచ్చు సార్. ఓకేనా, బైనాన్స్లో అయితే ఇది చాలా బాగా కనబడుతుంది. ఇది ఇంకా మనకంటే తక్కువగా ఉంది, అంటే 0.00 ఉంటే మనది 0.000 ఉంది. సో ఇది కూడా 24 hours వాల్యూమ్ వచ్చేసి 107.91K బిజినెస్ చేస్తుంది. లిక్విడేషన్ వచ్చేసి 207, హోల్డర్లు వచ్చేసి 1.26 million, టాప్ 10 వచ్చేసి ఓన్లీ 32%. ఓకే, ఇప్పుడు మనకు ఎదురుగా కూడా పెరుగుతుంది ఇది. ఓకేనా, సో మన దగ్గర అసెట్ ఉంటే కనుక ఇప్పుడు చూడండి 28% అంటే ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఎంత ఉంది సార్ అసెట్, ఎంత ఉంది ఇక్కడ చూద్దాం ఒకసారి. 61,300, అంటే డాలర్ల విషయంలో చూసుకుంటే ఒక 35-38 డాలర్ల మందమే ఉండే. అందుకని చెప్పేసి ఇది ఇప్పుడు మన ఎదురుగా 28 ఉంటే 32 అయింది ప్లస్. సో ఇక్కడ నా దగ్గర ఇదే $300 అంటే వర్త్, $300 వర్త్ ఉంటే, అంటే $300 TFT అనేది ఉంటే అది 400 అయ్యేది. అర్థమవుతుంది సార్ మీ అందరికీ. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పీవీసీ మీడియా కూడా అంతే, అట్లే అనమాట. సో అలా పెరిగితే మనకి ఇక్కడ డాలర్ వాల్యూ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఇంకా పెరుగుద్ది అనుకుంటే, ఇప్పుడు నేను ఎప్పుడు బై చేశాను ఇది చూడండి, ఇక్కడ 49 ప్లస్ ఇది ఎప్పుడు బై చేశాను చూడొచ్చు అనుకుంటాను. $8 పెట్టి చూద్దాం ఒకసారి. పోయిన సంవత్సరం, అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ సార్, డిసెంబర్ 15 నాడు బై చేశాను అనమాట నేను. ఇది 7.228కి బై చేశాను, $8 సో ఇక్కడ కింద ఇంత అనేది రావడం జరిగింది అనమాట. సో మనము మన నమ్మకం లేకుంటే ఈ టైంలో మనం దీన్ని ఏం చేయాలా, UIDT చేసి పెట్టుకోవాలా. ఒకవేళ ఇంకా పెరగదో తగ్గుది కావచ్చు అనుకుంటే దీన్ని UIDT చేసి పెట్టుకోవాలి. మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ నీకు పెరుగుతున్న నమ్మకం ఉంటే కనుక మళ్ళీ TFT అనేది కొనుక్కొని పెట్టుకోవాలి. ఇది తెలిసిన విషయాలే కానీ బట్ నేను మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. ఓకేనా, అంతే, నథింగ్. ఇక్కడ పీవీసీ లేదు కనుక నాకు 0 చూపిస్తుంది. ఉంటే కనుక ఇది కూడా 2+ అనేది అయ్యింది. ఓకే, ఇంకో వ్యాలెట్కి వెళ్దాం. ఇక్కడ ఇందులో రెండు వ్యాలెట్లు యాడ్ చేశాను నేను, అన్ని వ్యాలెట్లు యాడ్ చేయాలి, చూద్దాం. సో పీవీసీ మీటర్ కూడా ఇంక్రీజ్ అయింది సార్. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ చూస్తే ఇది మైనస్ అయింది, ప్లస్ కాలే. ఓకే, చూడండి ఇక్కడ ఈ క్యాండిల్, ఈ విధంగా ఇక్కడ క్యాండిల్ చూడవచ్చు మనం. ఓకేనా, ట్రేడ్ అంటే ఇక్కడ మనం స్టాప్ చేసుకోవచ్చు, BNBగా మారుద్ది. సో అలాగే మీరు ఇక్కడ మీకు ఏమైనా అర్థమైందా సార్ అందరికీ? ఇక్కడ ఏంటంటే 2 రోజులు చెప్తున్నాను, ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలీదు. ఇక్కడ మనం ఇలా బై చేయొచ్చా సార్? మనం స్పాట్ ట్రేడింగ్లో ఎట్లయితే స్పాట్లో బై చేస్తామో, స్పాట్లో సేల్ చేస్తామో, ఇట్లా ఎవరైనా ఇక్కడ USDTతో పీవీసీ కొని పీవీసీతో మళ్ళీ USDT ఇట్లా బై చేశారా సార్ ఎవరైనా? స్క్రీన్ షేర్ అవుతుంది కదా నా వాయిస్? స్క్రీన్ షేర్ కరెక్ట్ ఉందా సార్? ఓకే సార్, వాయిస్ కరెక్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎవరైనా ట్రై చేశారా సార్ ఇది? అన్నట్టు నేను CEC కాయిన్ అమ్మేశాను. ఎంతకు అమ్మేశాను నేను? ఉన్నది ఎంత ఉంది ఇక్కడ, 3069 ఉండే. దానికి కానీ నాకు USDT ఎంత వచ్చింది? USDT 6.167 వచ్చింది 3069కి. 6.1, అదే 6.167కి ఇప్పుడు ఉంటే ఎంత వస్తుందో చూడాలి. 6.167 ICE కాయిన్.
6.167. 1 minute. ఓకే, ఇంకా డాలర్ ఉన్నాయి కదా. ఓకే, స్వాప్లోకి వెళ్దాం. ఐసీజీ కనెక్ట్. ఇంత డిలే అయితే నాకు ఏం కనెక్ట్ అయిందో ఏం అర్థం కాల. కనెక్ట్. ఓకే, బిఎన్బి. ఇది కనెక్ట్ అవుతలేదు. ఓకే, ఎనీవే ఇది నేను తర్వాత చూస్తాను. ఇది ఎందుకంటే కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే సార్, టైం అయితే అయింది. మరి ఇంకా ఇంటి విషయాలు ఎవరైనా అడగచ్చు, లేదంటే మరి సెషన్ అనేది ఎండ్ చేసుకుందాం. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. మరి అందరికీ నమస్తే. చెప్పండి సార్. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఎవరు మైక్ ఆన్ చేసుకున్నారు? సీమన్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ నేను టోకన్ ఫార్మింగ్ లో విద్యా పెట్టాను సార్. చాలా రోజులైంది. 0.15 రాదు. అది మార్చుకొని కూడా వస్తలేదు సార్.
అవును. కొంతమంది నిన్న కూడా నేను మార్చాను సార్. ఎందుకంటే మీకు లైవ్‌లో చేద్దాం అనుకుంటే చేయలేను. మీకు ఎందుకు అట్లా అవుతుందో నాకు అర్థం కాలే. నేను నిన్న కూడా ఒకటి మార్చాను. ఈజీ అవుతుంది. అస్సలు అయితే లేదు సార్. 3-4 రోజులు అవుతుంది ఎక్కండి స్క్రీన్ షేర్ మార్చుకున్న చేయండి. అస్సలు. స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షాట్ చేయాలా సార్? ఫాస్ట్‌గా చేయాలి కదా! ఇప్పటిదాకా ఏం చేస్తా సార్. చేస్తున్నారు? ఇప్పుడు అయిపోద్ది. వస్తుంది సార్. వస్తుంది. రిఫ్రెష్ చేయండి ఒకసారి. సార్ రిఫ్రెష్ చేయండి ఒకసారి. కింద బదం గుర్తు పక్కన కూడా ఉంది కదా రిఫ్రెష్ ఇది. సార్ చేశాను సార్. చేశారు కదా, వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళండి. చాలా రోజులు అయింది సార్ 1.5 పెట్టి. ఇది మారవాలంటే ఎట్లది? 0.15 నొక్కండి అక్కడ. 1.15 నొక్కండి. సార్ 100 పక్కన. ఓకే. ప్రొసీడ్ టు రిడీమ్. పిన్ కొట్టండి. కన్ఫర్మ్. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది ఓకే సార్. చేయండి సార్. ఓకే చేయండి. కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ వచ్చి అవుతలేదు సార్. ఇక్కడ కన్ఫర్మ్ అవుతుందా? కన్ఫర్మ్ అవుతలేదు సార్. అసలు ఏం టచ్ చేసినా కూడా అది అవుతలేదు సార్. క్లోజ్ చేయండి. సార్ అక్కడ ఇంటి కొట్టండి, లేకపోతే ఇక్కడ కింద క్లోజ్ అని ఉంది, క్లోజ్ నొక్కండి. బ్యాక్ నొక్కరా సార్? మళ్ళీ సబ్మిట్ చేయండి. సబ్మిట్ కూడా అవుతలేదు సార్. బ్యాక్ రండి. ఇట్లా మళ్ళీ 01కి వచ్చి ప్రొసీడ్ టు రీడింగ్ కొట్టినా కూడా కొద్దిగా కిందకి రండి. పైన ఏముందో చూద్దాం. పై నుంచి కిందికి. ఇది పైకి కదా, దీని పైకి అంటారు కదా. కిందికి రావాలంటే కిందికి రావాలి కదా. పై నుంచి కిందికి. ఒక్క నిమిషం ఉండండి. 56. ఓకే. మళ్ళీ ఇక్కడ పైకి జరపండి. కింద నుంచి పైకి. సార్ అసలు క్యాన్సల్ నొక్కండి. సరే క్యాన్సల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ 0.15 మీద నొక్కండి. ఓకే. అక్కడ మళ్ళీ నొక్కు 0.15 నొక్కండి. ఫాస్ట్గా నొక్కండి సార్. 1 చెక్కండి. చాలా ఫాస్ట్గా చేయాలి ఇక్కడ. అది కాదు. ప్రొసీడ్ టు రిడీమ్. పిన్. ఒకటిసారికి ఇట్లా వస్తుంది సార్. కన్ఫర్మ్. యువర్ మ్యాక్సిమం బిఎన్బి. క్లోజ్. కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ అవుతుంది సార్. అయితే సార్ ఇప్పుడు క్లోజ్ చేయండి. బ్యాక్ రండి. రిఫ్రెష్ నొక్కండి. కింద ఇక్కడ బదాం గుర్తు పక్కన రిఫ్రెష్ నొక్కాలన్నమాట. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ వెళ్ళండి సేమ్ యథావిధిగా 0.15. ఫాస్ట్ చేయాలన్నమాట. ఫాస్ట్ చేస్తాను సార్. నొక్కండి. ఎంత చేసినా కూడా అవుతలేదు సార్. ఎంత చేసినా ఇదే రోజు ట్రై చేస్తున్నా. చేయండి. ఇట్లా వస్తుంది సార్. మొత్తం 4 రోజులే. కన్ఫర్మ్ అవుతలేదు సార్. నాకు నిన్న కూడా అయింది. నిన్న కూడా చేశాను. అందుకని మీతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. నిన్న లైవ్లో వేద్దామంటే నేను మీటింగ్ బంద్ చేసినాక చేశాను. 4 రోజులు అయింది సార్. మొత్తం అయితే లేదు సార్. ఇట్లానే అసలు ఇట్లానే ఏ అకౌంట్ కూడా అయితే లేదు. క్లోజ్ నొక్కండి. ఇక దగ్గరుంటే చేపిద్దుంటే కానీ ఇక దూరం ఉన్నాం కదా మరి. రిఫ్రెష్.
రిఫ్రెష్ కొట్టి లాగౌట్ చేయండి, లాగిన్ చేయండి ఒకసారి. అది వస్తుంది మీకు రావడం కానీ స్పీడ్ చేయట్లేదు, అట్లా చాలా చాలా స్పీడ్ చేసేయాలి. ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి. ఫినిష్ స్పీడ్ కొట్టేసి రిటర్న్ వస్తుంది సార్, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఓకే కొడితే మళ్ళీ కన్ఫర్మ్ అవుతలేదు సార్. కన్ఫర్మ్ ఎంత నొక్కినా కూడా అవుతలేదు సార్. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది కదా సార్, కన్ఫర్మ్ ఎట్లయితుంది? క్యాన్సిల్ చేయాలి కదా ఇక్కడ. ఇప్పుడు లాగౌట్ చేసి లాగిన్ చేయండి ఒకసారి. సార్ మాట వినండి సార్, లాగౌట్ చేసి లాగిన్ చేయండి సార్. మొత్తం మొత్తం లాగిన్ చేయాలా సార్? లాగిన్ చేయండి. లాగౌట్ ఎప్పుడైనా అది ఆ ఫేవరెట్ మీద నొక్కద్దు సార్, ఫేవరెట్ మీద నొక్కద్దు, రాయాలి. అది పాతది సార్, పాత వాటి మీద మీరు చేస్తే ఎట్లుంటుంది? మళ్ళీ ఫేవరెట్ తీసేయండి సార్. అది సార్ నా మాట క్లియర్ వినబడుతుంది మీకు? సార్ ఓకే, మళ్ళీ అక్కడికి వచ్చారు కదా వాళ్ళు, రండి. ఎట్లయితే కాదు, కావాలంటే అయితే ఎట్లయితే సార్? కాదు సార్ అట్లా, ఇప్పుడు కూడా కాదు. మీకు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఫేవరెట్ లెక్కలు తీసేయండి. ఇది ఫేవరెట్ నొక్కాలి సార్? ఏమో, బ్యాక్ వెళ్ళండి సార్. మీరు ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. ఎక్కడ ఫేవరెట్ ఉంది సార్ మీకు? బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఇప్పుడు ఇదంతా డిలీట్ చేయండి. ఫస్ట్ రాసిన ఇవన్నీ కూడా డిలీట్ చేసేయండి సార్. టోకెన్ ఫార్మింగ్ డాటాలోకి వెళ్ళండి సార్. ఇక్కడ చూస్తే ఎట్లుంటుంది? ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ డిలీట్ చేసాను సార్. ఫస్ట్ ఇవన్నీ ఫేవరెట్ ఏవైతే ఉన్నాయో డిలీట్ చేసాను సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు స్ప్రే మళ్ళీ ఇంకున్నాయి కదా, ఇంకా పోలేవు, ఉన్నాయి ఏమైంది? ఫేవరెట్లో ఉన్నాయి సార్. ఫేవరెట్ లో చేయాలి, అవన్నీ డిలీట్ చేయండి సార్. ఇవన్నీ డిలీట్ చేసేయండి. డిలీట్ చేయాలి సార్? చేయండి, మళ్ళీ డిలీట్ చేయండి. డిలీట్ చేయండి సార్, మళ్ళీ డిలీట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను సార్. డిలీట్ చేయండి. ఇప్పుడు రాయండి ఫ్రెష్ గా. ఏం రాయాలి సార్? ఏం రాదు సార్. ఎక్కడికి వెళ్ళాలి మనం? టోకెన్ ఫార్మింగ్ డాటాలోకి వెళ్ళాలి. టోకెన్ ఫార్మింగ్ డాటా అని రాయాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో అదే రాస్తుంది కదా సార్. అలా ఫేవరెట్ పెట్టుకోవద్దు సార్, అది రాయబడుతుంది అని చెప్పి ఫేవరెట్ పెట్టుకుంటారు. ఇక్కడ ఈ సిస్టమ్ ఏమో ఎప్పటికప్పుడు ఏమవుతుంది అంటే రిఫ్రెష్ అవుతుంది. సో మనం ఫేవరెట్లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే పాతది ఉండిపోద్ది, కొత్తది రాదు, పాతది వస్తుంది. ఇది రాంగ్ కొట్టినారు. అక్కడ ఏం రాశారు? టోకెన్ ఫార్మింగ్ అని రాశారు. డాటా ఎవరు రాయాలి? అందుకే ఫేవరెట్లో పెట్టుకుంటారు అనమాట. ఒకసారి కరెక్ట్ రాసి ఫేవరెట్లో పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అన్నట్టు, క్లిక్ అయితే అయిపోయాయి. కానీ ఈ సిస్టమ్ అట్లా కాదు, ఎప్పటికప్పుడు సార్ రిఫ్రెష్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని మనకు రాసు కొద్దిగా కష్టమవుతుంది. టోకెన్ ఫార్మింగ్ డాటా ఇది గూగుల్ లో ఎట్లా చేయాలి సార్? గూగుల్ సెర్చ్ లో సార్, సెర్చ్ కింద భూతద్దం ఉంది కదా, భూతద్దం కుడి సైడ్ లో ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ పక్కన ఒక చుక్కు ఉంది, చుక్కు పక్కన భూతద్దం ఉంది కదా సార్. వెరీ గుడ్. ఇప్పుడు ప్రొసీడ్ టు ఎనీవే. అవును, భూతద్దం ఇంగ్లీష్ ఏమంటారు సార్? నాకు ఐడియా లేదు. ఇప్పుడు చేంజ్ చేయండి, నెట్వర్క్ చేంజ్ చేయండి. నెట్వర్క్ ఇథేరియం ఉంది కదా, ఇథేరియం మీద నొక్కండి సార్. ఇథేరియం మీద నొక్కండి. అదే అయితే సార్ టచ్ అయితే. మీరు కొత్తగా ఉన్నట్టున్నారు, మీరు ఎన్నో సంవత్సరాలు చదువుతారు మీటింగ్ కి, మళ్ళీ గిట్టున్నది. అవును సార్, అది టచ్ అయినా కూడా, టచ్ చేసినా కూడా చేంజ్ అవుతలేదు సార్. టోకెన్ ఫార్మింగ్ డాటా ఐ రిస్క్ నొక్కనా? నొక్కండి చూద్దాం, ఏదో ఒకటి నొక్కండి చూద్దాం. ప్రొసీడ్ ఎనివే, అండర్స్టాండ్. ఇది ఇథేరియం కనెక్ట్ నొక్కనా సార్?
బ్యాక్ రండి సార్, బ్యాక్ రండి, నెట్వర్క్ మార్చండి, బ్యాక్ రండి. బ్యాక్ రండి, క్యాన్సిల్ చేసి బ్యాక్ రండి. నిలువ 3 చుక్కలు ఉంటాయి, 3 చుక్కలు మీద నొక్కి అటు పోవాలా. ఇది కూడా చెప్పాలా సార్ నేను ఎట్లా? మీరు బ్యాక్ అంటే బిఎన్బి నొక్కండి, ఇక్కడ బిఎన్బి ఆ, నొక్కాను సార్, నొక్కిన ఇది ఇథేరియం వస్తుంది. క్యాన్సిల్ నొక్కండి సార్. మీరు కాదు కొత్తగా ఫస్ట్ టైం సార్ మీది? మిమ్మల్ని లేదు సార్, చూస్తున్నాను, మరి ఇలాగే చేస్తున్నారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి, అవునా సార్ ముందు నొక్కండి. నెట్వర్క్ సార్, నెట్వర్క్ నొక్కండి. ఇప్పుడు బిఎన్బి స్మార్ట్ ఛానల్. ఇప్పుడు బిఎన్బి నొక్కండి సార్, కనెక్ట్. అంతే కదా, దీన్ని ఏమని చెప్పాలి? ఇది నేను మళ్ళీ చెప్పాను సార్ మీకు. కనెక్ట్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ, తర్వాత మనము నెట్వర్క్ కూడా మన ఏ నెట్వర్క్ మీకు తెలుసు, అవన్నీ చేయాలి. అవన్నీ ఎవరు చెప్పకూడదు ఇక. ఇప్పుడు ఇట్లా వచ్చింది సార్, అది వెళ్ళండి ఇక్కడికి, కింద ఏదైతే ఉందో అది వెళ్ళండి, 0.15కి వెళ్ళండి. అయ్యవా స్పీడ్గా చేయండి, స్పీడ్గా నొక్కండి. పిన్ చేయాల్సిందే ఇక్కడ. మళ్ళీ నేను పిన్ కొట్టాను అనుకుంటూ అడగకూడదు సార్. వాళ్ళకైతే అలా చెప్తాను కన్ఫర్మ్. మళ్ళీ అట్లా నో ప్రాబ్లం, నొక్కండి సార్. ఓకే చేయండి, ఓకే చేయండి, ఓకే చేసి కన్ఫర్మ్ చేయండి. అవుతుందా? మళ్ళీ కన్ఫర్మ్ సబ్మిట్ చేసినా అయితలేదు సార్. చేయండి సార్. అయితే అనద్దు, నేను చెప్పినట్టు చేయండి. ఇక్కడ చేస్తున్నా సార్, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తున్నా సార్. అవుతలేదని చెప్పేసి మీతో చేపిస్తున్నాను, ఇప్పుడు అవుతుంది అనమాట. వాడికి టైం ఇవ్వకూడదు, మనము మధ్యలో టైం ఇస్తున్నాము. టచ్ చేస్తున్నా సార్, సబ్మిట్ సబ్మిట్ టచ్ చేస్తూనే ఉన్నా సార్. క్లిక్ అయితే లేదా? ఏమైతలేదు సార్, ఇది ఎక్కడ అవుతలేదు. బ్యాక్ నొక్కండి, బ్యాక్. అది మీ ప్రాబ్లము, అది సిస్టమ్ ప్రాబ్లం కాదు, మీ ప్రాబ్లం ఉంది. ఓకే, మళ్ళీ నొక్కండి, ప్రొసీడ్ టు రిడీమ్. అది ప్రొసీడ్ టు రిడీమ్ కూడా అవుతలేదు సార్. క్యాన్సిల్ కొట్టు. మీ ఫోన్ ప్రాబ్లం సార్ అది. వేరే ఫోన్లో ఇదే నెట్వర్క్ బాగున్నప్పుడు ఇదే ఐడిని మీ వేరే ఫోన్లో వేసి చేసేయండి, అక్కడ అవుతుంది. ఇప్పుడు చేయండి, ఇప్పుడు టైం ఉంది. నేను అంటే పర్లేదు, టైం మీ గురించి టైం తీసుకుంటున్నా కానీ. లేదు, 4 రోజులు అవుతుంది సార్. ఇట్లా పొద్దున కూడా సుజాత మేడం చెప్పకండి సార్, అవన్నీ చెప్పొద్దు సార్. అవుతుంది సార్, నొక్కండి. నేను నిన్న సాయంత్రం చేశాను, అందుకు చెప్తున్నా సార్ మీకు. ప్రొసీడ్ టు రిడీమ్, పిన్ కొట్టండి ఫాస్ట్గా. కన్ఫర్మ్, స్పీడ్గా. ఓకే కొట్టండి, నో ప్రాబ్లం. ఆఫ్టర్ సమ్ టైం అంటే పర్వాలేదు. ఇక్కడ ఏమైందంటే లేట్ అవుతుంది. క్లోజ్ నొక్కండి. ఇప్పుడు రిఫ్రెష్ చేయాలి ఇక్కడ మీరు. అంటే చాలాసార్లు నొక్కారు అని అర్థం. మీరు టిక్కు చేస్తున్నారు కదా, దాని అర్థం అదనమాట. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, ఒక నిమిషం ఉన్నారు సార్. ఇక్కడ కుడి బదం పక్కన ఆగు సార్, బదం పక్కన ఓకే నొక్కండి, 01 నొక్కండి. ఇక్కడ వచ్చారు కదా, ఇవ్వండి, పిన్ ఇవ్వండి, పర్లేదు. ఇక్కడ కింద 0.15 ఎందుకు చూపిస్తుంది? చూపించకూడదు. కన్ఫర్మ్. మ్యాక్సిమం లిమిట్ బిఎన్బి కాంటాక్ట్ కాల్ ప్లీజ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే చేయండి, క్లోజ్ అవుతలే సార్. బిఎన్బి ఉందా సార్? కరెక్ట్ సబ్స్టిట్యూట్ ఉందా? ఉన్నా సార్, బిఎన్బి ఉన్నా సార్. ఉంది కదా, ఓకే క్లోజ్ చేయండి సార్. ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత కింద చూడండి సార్, మీకు బదాం ఉంది. బదాం పక్కన రిఫ్రెష్ ఉంది, అది నొక్కండి. నొక్కుతున్నా సార్. వెరీ గుడ్. మళ్ళీ నొక్కండి. ఇక్కడ యువర్ ప్రైజ్ 0.15 ఉంది కదా సార్, దాన్ని నొక్కండి. ఓకే, ఎంత రోజు ఇదే ట్రై చేస్తున్నా సార్, అస్సలు అవుతలేదు 4 రోజుల నుంచి. ఇట్లానే వస్తుంది, ఒకసారి ఇట్లా వస్తుంది, ఓకే కొట్టినా మళ్ళీ కదలతలేదు సార్.
కన్ఫర్మ్ అవుతలేదు ఇప్పుడు. ఉమ్. ఈ కన్ఫర్మ్ ఎంత ఎంత నొక్కినా కూడా కన్ఫర్మ్ ఇది అవుతలేదు సార్. ఓకే. ఉమ్. వేరెవరికన్నా ఉందా సార్ ఇలాంటి ఇష్యూ ఎవరికన్నా చేస్తున్నారా ఇట్లా ప్రాబ్లం? ఆ గణేష్ శ్రీనివాస్ కూడా అవుతలేదని చెప్పాడు, 4 వేట చేస్తున్నాడు, అవుతలేదు. 4 రోజులైంది సార్ ఇది ట్రై చేసి. పొద్దున సుజాత మేడం వాళ్ళు చేశారు. అది ఇది రాజు వాళ్ళు సార్ కూడా చేస్తారు సార్, ఆ? వాళ్ళు కూడా చేస్తున్నారా? వాళ్ళు వాళ్ళ ముంగడ కూడా బాగానే వాళ్ళ చెప్తున్నారు ముంగడ కదా. కూడా చేసిన సార్ నేను. అలా కాదు, అలా కాదు. ఓకే ఓకే, వాళ్ళు ఫీజు కూడా మంచిది అని చెప్తున్నారు, మరి ఇది కూడా చేస్తున్నారా, లేదు చేస్తున్నారా అని. ఓకే సరే, ఇక్కడ క్లోజ్ చేయండి సార్ మీరు, సార్ ఇక క్లోజ్ చేయండి. మరి ఏంటి ఇప్పుడు అవుతలేదు కదా, దీన్ని సార్ నెట్వర్క్ బాగున్నప్పుడు అయితే ఇదే చేసే విధానం ఇదే. మీరు ఏం చేస్తారంటే చాలా ఫాస్ట్ గా చేయండి, అవుతుంది, నో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే నాకు నిన్న నేను ఇదే టైంలో చేశాను అనమాట మీటింగ్. నిన్న 8:30కి ఆఫ్ చేశాను కదా, ఒక కాల్ ఉండే, బయటకు పోయి వచ్చి ఇంటర్నెట్ ఈ టైంలో చేస్తే అయిపోయింది. అందుకని మీకు చెప్తున్నాను అనమాట. అది ఒకసారి ఏమో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది, నో ప్రాబ్లం. ఫెయిల్ అయినా కూడా ఏం చేయాలా, మళ్ళీ ఓకే చేసిన తర్వాత కన్ఫర్మేషన్ నొక్కాల, అట్లా అనమాట. అది మీకే కదా అందరికి వస్తుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అనేది అందరికి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫరల్ రివార్డు స్టేటస్ 0.15 కాడ 10 మారాలి, మారితే మీకు అయిపోతాయి అన్నమాట. కాల్లోకి వెళ్ళట్లేదు. ఒకసారి ఇందులో బిఎన్బి ఎంత ఉంది? బిఎన్బి ఉన్నది సార్ 1.5 అట్లా ఉన్నది. ఉందా? ఉంటే పర్లేదు. ఓకే ఓకే, అలా రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ ఇక్కడ బాదం 5 రోజుల నుంచి చేస్తున్నా సార్. 5 రోజుల నుంచి కూడా ఇట్లనే అవుతుంది సార్, మొత్తం అస్సలు చేంజ్ అవుతలేదు. ఎన్నిసార్లు చెప్తారు సార్ మీరు నాకు? బ్రదర్ కాదు, నేను 5 రోజులు చెప్తున్నాను, అట్లే చెప్తున్నాను, అట్లే 5 రోజులు అయిపోద్ది సార్. మీకు నో ప్రాబ్లం, మీకు రేపటి వరకు అయిపోద్ది సార్. ఇప్పుడు చెప్పిన విధానాన్ని బట్టి మీరు చేయండి, అట్లనే రేపు మీకు ఖచ్చితంగా అయిపోద్ది. రేపు సాయంత్రం వరకు మళ్ళీ మీరే మీటింగ్ లో అయ్యింది సార్ అని చెప్తారు, లేదంటే మీటింగ్ లో చేపిస్తాం. సరే సార్. మళ్ళీ ఒకసారి నొక్కండి, బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి ఒకసారి, ఇక లాస్ట్ టైం ఫైనల్ చేద్దాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, క్యాన్సిల్ చేయండి ఇది. ఓకే, ఒకసారి మీరు అక్కడ ఉండండి సార్, ఉండండి కొద్దిగా కింద చేయండి, పై నుంచి కిందికి అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, నొక్కండి. సార్ అక్కడ పైన అడ్డంగా రైట్, ఇక్కడ లాగౌట్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ పిన్ కొట్టండి. కంటిన్యూ. ఓకే, మళ్ళీ 0.15. ఇక్కడ 0.1. ఓకే, పిన్ ఇవ్వండి ఫాస్ట్గా. సబ్మిట్, కన్ఫర్మ్. ఓకే చేయండి. ఇట్లా వస్తుంది సార్, ట్రాన్సాక్షన్ ఓకే చేయండి, వస్తుంది. ఓకే చేయండి సార్, కన్ఫర్మ్ నొక్కండి. అలాగే వస్తుంది, అది కరెక్టే సార్, తప్పేం లేదు. అందులో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది. సెకండ్ సారి కన్ఫర్మ్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ అవుతలేదు సార్. ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం అయింది, నాకు కూడా అలాగే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అనేది నాకు కూడా వచ్చింది సార్. మీకే కాదు, నాకు కూడా వస్తుంది. వచ్చినాక ఏంటంటే నేను మళ్ళీ నొక్కుతా ఏంటనే అనమాట, అట్లా నొక్కిస్తాను అనమాట, నొక్కితే అయిపోతుంది అనమాట. సార్ ఎనివే సార్, ఓకే, ఇలాగే ట్రై చేయండి. రేపు ఈరోజు ట్రై చేయకుండా రేపు ఇలాగే ట్రై చేయండి, అయిపోతుంది. సరే సార్. ఓకే సార్, మీరే చెప్తారు మళ్ళీ నాకు అయిపోయింది సార్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ సార్. ఓకే సార్, ఓకే సార్, అయిపోద్ది. టెన్షన్ పడకండి, రేపు మీకు రేపు సాయంత్రం లోపల చేసేద్దాం. రేపు మళ్ళీ మీటింగ్ మన లోపల అయిపోద్ది. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, బ్యాక్ వెళ్ళండి. ఇంకా ఒకసారి బిఎన్బి చూపించండి, ఉంది కదా ఇందులో
బ్యాక్ వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళి చూపించండి సార్. ఉంది కదా బిఎన్బి. ఉన్నది సార్, ఉంది. బాగానే ఉంది సార్. $4 పైన ఉంది. పర్లేదు సార్, పర్లేదు. $4 పైన ఉన్నది సార్. ఓకే, రైట్, నో ప్రాబ్లం. సరే సార్. ఓకే, మీరు చేసి ఆఫ్ చేయండి సార్. నాది ఉందేమో ఒకసారి చూస్తాను మార్చడానికి. నిన్నే ఆల్రెడీ నేను చేశాను, 1 నిమిషంలో అయిపోయింది. బట్ నేను ఒకసారి చెక్ చేస్తాను ఏదైనా అలా పెట్టి ఉందా. నాకు తెలిసి లేదు, బట్ చూద్దాం ఒకసారి. ఓపెన్ అవుతేమో, పాజిటివ్ ఓపెన్ అవుతే చూస్తా. ఎందుకంటే రాత్రే నేను చేశాను అనమాట, అందుకని మీకు ఇంత కాన్ఫిడెన్స్గా నేను చేపించడానికి ప్రయత్నం చేశాను అనమాట. సుజాత మేడం కూడా చేసింది సార్. చేసి బేజారై రేపు చూద్దామన్నది ఆ విషయాన్ని. ఓకే, యూఎస్డిటి ఐసిఈ. ఓకే, 3479 3479. కొంచెం తగ్గింది అంటే ఇప్పుడు మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. ఓకే, చూద్దాం ఒక్కసారి ఐసిఈ ఏమైంది. పెరిగింది, తగ్గడం కాదు, పెరిగింది. అయితే సార్ మీరు రేపు ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి నెట్వర్క్ ఉన్నప్పుడు అలాగే చేసే విధానం మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే సార్, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఓకేనా? సరే సార్. ఓకే సార్, ఒక్క నిమిషం ఇది ఒకటి చూస్తున్నాను. చూసి మనం ఎండ్ చేసుకుందాం, చాలా టైం అయింది. సిఎస్ఆర్ ఐసిఆర్ సిఎస్ ఐసిఏ. ఓకే, ఓకే సార్. నాకు తెలిసి ఎందులో పెట్టింది లేదు, ఎందుకంటే మీకు నేను మార్చడం ఎలాగో చూపిద్దాం అనుకున్నాను. మీరు మీట్ చేసుకోండి, నేను మళ్ళీ మీకు నేను రేపు ఖచ్చితంగా మీకు నేను అయితే చూద్దాం సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్ అందరికీ. టైం కూడా చాలా అయింది కనుక. ఓకే సార్. సో రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. ఇక్కడ టీఆర్ మళ్ళీ సార్ హ్యాండిల్ చేశారు, ఒకసారి చూద్దాం. చూసి
మనం ఇప్పుడు చూడలేరు. ఎస్, వెల్కమ్ సార్ మల్లేశ్వర సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీతో పాటు అడ్మిన్స్ ఎవరు లేరు సార్? చాలా సేపటి నుండి రేట్ చేస్తున్నా, డౌట్ చెప్దామని. అచ్చా అచ్చా అచ్చా, ఉన్నారు బట్ ఇక్కడ మరి వాళ్ళు కూడా చూడట్లేదు. అదే మీరు వర్క్ లో ఉన్నారు కదా. అవును, ఇక్కడ చంద్రశేఖర్ సార్ ఉన్నాడు చూస్తానికి, రాజమౌళి వెంకటేశ్వర సార్ నేను అడ్మిట్ ఇచ్చాను. ఇంకా సార్ అది చెప్పండి సార్. ఓకే సార్, ఓకే. అది ట్రాన్స్లేషన్ ఫెయిల్యూర్ అని వస్తుంది కదా. అవును అవును సార్. అది అది వచ్చినప్పుడు మళ్ళీ నొక్కితే తీసుకోదు, సైడ్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ట్రాన్స్లేషన్ ఫెయిల్యూర్ అనేది మళ్ళీ కొంతమంది చేయమనండి. అది కూడా ఇట్లా అది అది వద్దు సార్. అది మీకు కనీసం మనం అది 0.15 నుండి 1కి తీసుకురావాలంటే 50-60 సార్లు చేస్తాం చూడండి. అలా చేస్తే గానీ అవ్వట్లేదు. అది ఏం చేయాలో ఏ విధంగా చెప్పాలో సార్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకసారి చూస్తారు. మన మీటింగ్ బంద్ అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అందుకని అదే మన శ్రీనివాస్ గారు రోజు మొత్తుకునేది, నేను ఇన్ని సార్లు చేస్తున్నాను అవ్వట్లేదు సార్ అని. నేను మీకు స్క్రీన్ షేర్ కూడా పెట్టాను లోగడ. అది బిఎన్బి ప్లాప్ లో అన్నట్టు చూపిస్తుంది. అదేం కాదు, అది అట్లానే వస్తున్నాయి. ఈ రెండే వస్తున్నాయి, ట్రాన్స్లేషన్ ఫెయిల్యూర్, బిఎన్బి గురించి అందరికి అయ్యే వస్తున్నాయి. అడ్మిన్ ఉన్నారు సార్, 3-4 అడ్మిన్ ఉన్నారు. తరుమల శంకర్ ఉన్నాడు అడ్మిన్. తర్వాత చాలాసేపటి నుండి మళ్ళీ టైం వేస్ట్ జస్ట్ ఓన్లీ మీటింగ్ చూడట్లేదు, ఓన్లీ జస్ట్ అటెండ్ అయి ఉంటున్నారేమో నా అనుమానం. ఓకే, నువ్వు ఏదేమైనా నో ప్రాబ్లం. అదే పాపం చాలాసేపు ట్రై చేస్తున్నారు కదా చెప్దామని. అది అందరికి ఉన్న ప్రాబ్లమే సార్ అది. అవును, కానీ ఇప్పుడు చెప్పను సార్, నాకేం ప్రాబ్లం కాల. నిన్న అంటే ఒకటి సార్, అది ఒక టైంలో వస్తుంది. వచ్చినప్పుడు మీరు అది టకటకా చేసుకుంటే అవుతున్నాయి, తర్వాత మళ్ళీ బ్రేక్ పడితే కనుక ఆగిపోతున్నాయి. అది మన శ్రీనివాస్ గారు 10 రోజు మొత్తుకుంటుంది అదే. అది అందరికి వస్తుందండి ఆ ప్రాబ్లం. అచ్చా అచ్చా అచ్చా, ఓకే 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 సార్. సో ఎనీవే సిమెంట్ సార్, నో ప్రాబ్లం, మీరు టెన్షన్ పడద్దు, అయిపోద్ది రేపు. మీరు అది ట్రాన్స్లేషన్ ఫెయిల్యూర్ అని వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని టచ్ చేస్తే తీసుకోవద్దు, సైడ్ క్యాన్సిల్ కొట్టేసేసి మళ్ళీ చేయమన్నాడు. అట్లా 50-60 సార్లు చేస్తే గానీ ఒక్కసారి ఓపెన్ అవ్వట్లా. ఓకే సార్, సార్ కూడా విన్నారు. ఓకే సార్, అలా చేయండి. ఓకేనా, రేపు అయిపోద్ది సార్ మీకు. బిఎన్బి ప్లాప్ లో ఉన్నట్టు చూపిస్తుంది కానీ అదేం లేదు. అందరికి బిఎన్బి ఉన్నా కూడా అంతే వస్తుంది. మాక్సిమం రీచ్డ్ బిఎన్బి కాంట్రాక్ట్ కాల్ ఉంటుంది సార్, అట్లా అనమాట. అవునవును, అదే అయ్యే వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. నేను అది మీ దగ్గర అది స్క్రీన్ షేర్ కూడా పెట్టాను మీకు. ఓకే ఓకే, నేను చూస్తాను సార్. ఇంకా నేను కొంచెం బిజీ ఉండట్లా చూడలేకపోతే. అది చాలా కాలం అయిందిలేండి. అచ్చా, చాలా సార్. ఓకే 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 సార్, ఓకే. సో ఓకే సార్, మై డియర్ పార్ట్నర్స్, సో అందరికి నమస్తే. సో మనం మళ్ళీ రేపు 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మేడం సార్, థ్యాంక్ యూ.